సూపర్ హిట్ అమ్మా. నాగార్జున బాగా యాక్ట్ చేశాడు, చాలా బాగుంది సినిమా. బాగా సూపర్ హిట్, బ్రహ్మాండం. చూడొచ్చు, చాలా బాగున్నాయి. జనం బాగా చూస్తారు, చాలా బాగుంటుంది. మేము బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది, చాలా సూపర్ హిట్, చాలా బాగున్నాయి. చూడొచ్చు, నో ప్రాబ్లం. అంటే మహిబాద్ కూడా బాగుంటుంది, గుంటూరు కారం. కానీ ఇది ఇంకా బాగుంది, నాగార్జున కదా, ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, బాగుంటుంది, చాలా బాగుంటుంది సినిమా. చాలా ఫ్యామిలీతో చూడవచ్చు, బాగుంది సినిమా. అన్నీ బాగున్నాయి, స్టోరీ ఉంది, పాటలు అన్నీ సూపర్ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంది. సూపర్ మా స్వామి రంగా వేరే లెవెల్. సంక్రాంతి సూపర్ బాగుంది భయ్యా. ఇప్పుడే నా స్వామి రంగా చూశాను భయ్యా. ఈ సంక్రాంతికి అసలైన సినిమా నా స్వామి రంగా. హనుమాన్ తర్వాత ఇదే మంచి హిట్. అల్లరి నరేష్ యాక్టింగ్ అదిరిపోయింది సినిమాలో. వాచ్ ఫర్ అల్లరి నరేష్, సూపర్ డూపర్ హిట్. నా స్వామి రంగా బాగుందన్న, బాగుంది. నా సాంగ్స్ అంతా చెప్పుకోవడానికి ఏం లేవు, కానీ సినిమా మాత్రం బాగుంది. అల్లరి నరేష్, నాగార్జున యాక్టింగ్ బాగా చేశారు. ఎర్ర తీశారు నా స్వామి రంగా అంతే. సాంగ్స్ ఓకే, ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. సెంటిమెంట్ అన్నదమ్ములు సంక్రాంతి హిట్. నాగార్జునకి సంక్రాంతి కలిసి వస్తుంది అంతే. ముందుగా సభకు నమస్కారం. ఇవాళ జంధ్యాల గారు పుట్టినరోజు, వాళ్ళు బతికే ఉంటారు. అందులో మన అల్లరి నరేష్ గారు వీళ్ళందరూ ఇవాళ మన మనిషి అన్నాక కళాపోషణ అన్నారు కదా మన రావుగోపాలరావు గారు, ఆయన కూడా పుట్టినరోజు ఇవాళ. ఇలా మన టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు గారు కూడా ఈవారు పుట్టినట్టున్నారు. అన్నీ కలిసి వచ్చాయి. సంక్రాంతి పండుగ మామూలుగా ఉండదు. మొన్న గుంటూరు కారం, నిన్న సైకో జ్వరం, ఇవాళ మన కిష్టయ్య కంట్లో కారం కొట్టినందుకు బాక్స్ ఆఫీస్కి కనకవర్షం కుట్టేలా శ్రీకారం. అదిరిపోయింది సినిమా. రే సిసింద్రే ఏజెంట్ సినిమాతో డిసప్పాయింట్ అన్న అందరూ ఈ సినిమా చూసారంటే ఒక్కొక్కడికి బెళ్ళేసుకుని బెత్తరపోతారు. ఒక్కొక్కళ్ళు 10 సార్లు చూస్తారు. రామాయణం అంటే భక్తులు గుర్తొస్తాం కదా, ఆంజనేయ స్వామి. అలాగే మన రాజ్ తరుణ్, మన అక్కినేని భక్తుడు అద్దరు కొట్టాడు, అదిరిపోయింది. ఇంకా మన అక్షిత రంగనాథన్ గారి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. కాకపోతే ఆవిడకన్నా కొంచెం నేను ఎక్కువ మిర్నా మేనన్ గారిని కొంచెం ఎక్కువ పొగుడుతాను, లేకపోతే మన శోభన్ గారి నుంచి మాట వచ్చేస్తుంది. అదిరిపోయింది సినిమా. విజయ్ బిన్ని గారు అదిరిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి, భోగి, కనుమ అన్నీ ఒకరోజు వస్తాయి. మాకు ఇప్పుడు డబ్బులు మాకు అసలే ఫెస్టివల్ టైం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ 3 రోజులు మళ్ళీ ఒక్కొక్కడు 4-5 సార్లు చూస్తాడు. చూసుకోవాలి. ఏమన్నా పోపుల డబ్బాలు ఇంటికి వెళ్ళి మా ఇంట్లో కదా పక్కింటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పోపులు అందరూ పండగ పోయారు కదా, పోపుల డబ్బాలు అన్ని పోపుల డబ్బాలు డబ్బులు కాదు, డబ్బాలన్నీ పట్టుకొచ్చేస్తాం. ఎందుకంటే ఆ సినిమా చూస్తా పోపులు ఏం తింటున్నాం మాకు తెలియదు. మన సంక్రాంతి పండుగ అంటే 100% సినిమా. అందులో మన ఆస్కార్ కీరవాణి గారికి కంగ్రాచులేషన్స్. జై తెలుగు భాష, జై కీరవాణి, జై రామోజీరావు, జై సుమక్క, జై అక్కినేని. పండగ చాలా రోజుల తర్వాత మన సంక్రాంతి పండుగ ఇట్లా సినిమాల చెట్టు తర్వాత పండగ చాలా రోజుల తర్వాత స్టార్ట్ అయింది. మహేష్ బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గుంటూరు గారు. పండగ చాలామంది డబ్బులు లేక వేరే ఊరు మీ కంగారు అడగండి సొంత ఊరు వెళ్ళలేదని బాధపడద్దు. మీ ఇంట్లోనో పక్కింట్లోనో పోపుల డబ్బులు దబ్బేసి నా సామిరంగా అంటే సినిమా చూడండి, అద్దరిపోయింది. థ్యాంక్ యూ, నాకు లవ్ యూ సో మచ్. వచ్చాం, హిట్ కొట్టాం. జై అక్కినేని.